ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రేడియేషన్ అంటే మనకి రేడియేషన్ చుట్టూ మన వాతావరణంలోనే కొంత మోతాదులో ఉంటుందని వింటాం. యూవీఏ, యూవీబీ రేస్ వస్తుంటాయని చెప్పి ప్రొటెక్ట్ చేసుకోమని చెప్తుంటారు. వాట్ ఇస్ రేడియేషన్? సో రేడియేషన్ అంటే దెర్ ఆర్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ రేడియేషన్స్ అండి. ఒకటి అయనైజింగ్ రేడియేషన్ అంటాము, ఇంకోటి నాన్ అయనైజింగ్ రేడియేషన్ అంటాము. సో మనకి కనిపించే ఈ లైట్స్, ఇది విజిబుల్ లైట్, ఇది ఒక టైప్ ఆఫ్ రేడియేషన్. సో మాకు ఒక స్పెక్ట్రమ్ ఉంటుంది అనమాట. అంటే సన్ లైట్ నుంచి వచ్చే స్పెక్ట్రమ్ మొత్తాన్ని రేడియేషన్ అంటాం. దాంట్లో మనకి నాన్ అయనైజింగ్ పార్ట్ విచ్ ఇస్ ద మేజర్ పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విజిబుల్ లైట్ కానివ్వండి, లేకపోతే అల్ట్రావైలెట్ కానివ్వండి, లేకపోతే ఇన్ఫ్రారెడ్ రేస్, ఇవన్నీ కానివ్వండి, ఇవన్నీ నాన్ అయనైజింగ్ ఆస్పెక్ట్ అనమాట. అంటే లైక్ రేడియో వేవ్స్ కానీ, ఎక్స్రేస్ కానీ, ఇవన్నీ నాన్ అయనైజింగ్, మినిమం లో ఇంపాక్ట్ రేడియేషన్. బట్ ఈ పక్క హై పవర్ వచ్చిన తర్వాత మోర్ లైక్ అయనైజింగ్ రేడియేషన్. అంటే అయనైజింగ్ అంటే మన బాడీకి టచ్ అవడం వల్ల అది మన బాడీని డ్యామేజ్ చేయగలదు. నాన్ అయనైజింగ్ ఏంటంటే మనకు తగులుతుంది, రిఫ్లెక్ట్ అయిపోతుంది. కానీ అయనైజింగ్ రేడియేషన్ అనేది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మేము ట్రీట్మెంట్లో వాడే హై ఎనర్జీ ఎక్స్రేస్ కానీ, లేకపోతే కాస్మిక్ రేస్ కానీ, ఇవన్నీ ఏంటంటే అయనైజింగ్ రేడియేషన్ అంటాం. సో ఇవి హార్మ్ఫుల్ రేస్ అనమాట. సో మనకున్న ఓజోన్ పొర వల్ల ఇవన్నీ మన భూమి మీదకి రావు. ఓకే. సో కానీ ట్రీట్మెంట్లో మేము ఏం చేస్తామంటే, ఈ ఎక్స్రేస్ని హై పవర్ వాళ్ళ ఎనర్జీ ఇంక్రీజ్ చేయడం వల్ల వాటిని ట్రీట్మెంట్కి ఉపయోగించగలుగుతాం అనమాట. నార్మల్గా అయితే వాటి వల్ల మన డ్యామేజ్ ఉండదు. మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్లో రేడియేషన్, కీమోథెరపీ, సర్జికల్ మేనేజ్మెంట్ 3 విభాగాలు చూస్తూ ఉంటాం. రేడియేషన్ పాత్ర ఎంత ఉంటుందండి? అంటే ఓవరాల్గా ఇది సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా, స్ప్రెడ్ కాకుండా చూస్తారా? ఏం చేస్తారు మామూలుగా? సో ముందుగా ఏంటంటే అండి, రేడియేషన్ అనేది ఒకప్పుడు ఎలా స్టార్ట్ అయింది అంటే, ఇట్ వాజ్ సర్జరీకి ఒక రీప్లేస్మెంట్ లాగా స్టార్ట్ అయింది ఇనీషియలీ. అంటే ఆర్గాన్ ప్రిజర్వేషన్ స్ట్రాటజీ అనే ఒక థాట్ ప్రాసెస్లో స్టార్ట్ అయింది అనమాట. సో మనము అంటే ఈ సర్విక్స్ క్యాన్సర్స్ కానీ, లేకపోతే థ్రోట్ క్యాన్సర్స్ కానీ, ఇలా మెల్లమెల్లగా ఏంది అంటే, ఎందుకంటే ఎక్కడైతే మార్బిడిటీ అంటే ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఎక్కువ డ్యామేజ్ ఉంటుంది సర్జరీ చేయడం వల్ల, అలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ సర్జరీలో వల్ల ఇష్యూ వస్తున్నప్పుడు మనం ఒక రేడియేషన్ ఇవ్వడం వల్ల మనము ట్యూమర్ని కంట్రోల్ చేయొచ్చు, దాంతోపాటు ఆర్గాన్ కూడా అక్కడే ఉంటుంది. ఇప్పుడు మనము ఎస్పెషల్లీ మనం చూసేది ఏంటి అంటే, ఈ థ్రోట్ క్యాన్సర్స్లో ఒకప్పుడు ఏంటంటే ఎంటైర్ ఈ వాయిస్ బాక్స్ అంటారు కదా, దాన్ని మొత్తం రిమూవ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంది అంటే, ఈ రేడియేషన్, హై పవర్ రేడియేషన్ని ఉపయోగించడం వల్ల, కరెక్ట్గా వాటికి ఫోకస్ చేయడం వల్ల అసలు వాయిస్ బాక్స్ రిమూవ్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ పేషెంట్ అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ట్రీట్మెంట్ తీసుకొని 35 సిట్టింగ్స్ ట్రీట్మెంట్ ఉంటుంది. ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. సో నో నీడ్ ఫర్ అడ్మిషన్, నో అనస్థీషియా. సో సిమిలర్గా మనం చూస్తే సర్వైకల్ క్యాన్సర్స్ స్టేజ్ 2 దానిపైన అన్ని స్టేజెస్కి ఒకప్పుడు సర్జరీ, అంటే అన్నిటికీ సర్జరీ ఉండేది సర్వైకల్ క్యాన్సర్స్లో. కానీ మెల్లమెల్లగా అర్థమైంది ఏంటంటే, ఒక స్టేజ్ తర్వాత సర్జరీ చేసినా కానీ మనం రేడియేషన్ ఇవ్వాల్సిన అవసరం వచ్చేది. రైట్. సో అందుకని ఏం చేయడం మొదలెట్టారంటే, బెటర్ ఒక పని చేద్దాము. సో ఓన్లీ రేడియేషన్ అలాంగ్ విత్ సమ్ మైల్డ్ వీక్లీ కీమోథెరపీ, కొంచెం లో డోస్ కీమోథెరపీ ఇవ్వడం వల్ల సర్జరీతో ఎంతైతే ఎఫెక్ట్ వస్తుందో అంతే ఎఫెక్ట్ క్రియేట్ చేయగలిగితే ఇంకా మళ్ళీ సర్జరీ చేయాల్సిన అవసరం ఏముంది అని ఒక రీసెర్చ్ జరిగింది. అండ్ దేవర్ ఈక్వల్ రిజల్ట్స్ అనమాట. అండ్ రాను పోను ఇంకా ఏమైందంటే, అసలు ఎంత పర్ఫెక్ట్గా రేడియేషన్ డెవలప్ అయింది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాస్టేట్ క్యాన్సర్ తీసుకోండి. ఒకప్పుడు ప్రాస్టేట్ క్యాన్సర్కి సర్జరీ మొత్తం తీసేయాలా ఆర్ 42 days ఆఫ్ రేడియేషన్ ఉండేదన్నమాట. ఇప్పుడు ఎలా అయిందంటే, స్టీరియోటాక్టిక్ బాడీ రేడియోథెరపీ అనే టెక్నిక్ ద్వారా వితిన్ 5 సిట్టింగ్స్లో మనము ప్రాస్టేట్ క్యాన్సర్ని క్యూర్ చేయొచ్చు. సో ఎంత టెక్నాలజికల్ అడ్వాన్స్ అట్లా ప్రాస్టేట్ క్యాన్సర్లో వచ్చేసింది. దీనికి తగ్గట్టు ఇంకొకటి ఏంటి అంటే, బ్రెయిన్లో ఏంది అంటే చిన్న చిన్న ట్యూమర్లు వస్తాయి, లైక్ మెనింజియోమా కానీ, లేకపోతే స్క్వానోమా కానీ ఇయర్లో ఉంటుంది. వాటికి యాజ్ యూజువల్ ఓపెన్ బ్రెయిన్ సర్జరీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు అండ్ చాలా భయం ఉంటుంది అండ్ చాలా రిస్క్ ఉంటుంది అంటారు కదా. అంటే ఒక ప్రాపర్ న్యూరో సర్జన్ టీమ్ ఉండాలి దానికి, అండ్ గుడ్ హ్యాండ్స్. ఎందుకంటే ఎక్కువ కట్ చేసినా గానీ డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. నో ఎవ్రీ హ్యాండ్ ఇస్ గుడ్ అంటిల్ ఇట్ బికమ్స్ బ్యాడ్ కదండి. అంటే చెప్పలేమండి, అంటే అనుభవంతో కొంత ఫినిష్ వస్తుంది అంటారు. ఫినిష్ వస్తుంది. సో దానివల్ల ఏంటి అంటే, పేషెంట్ ఫస్ట్ థింగ్ ఓపెన్ బ్రెయిన్ సర్జరీ అంటేనే భయపడతారు. అవును. ఇప్పుడు ఏమి అంటే, టెక్నాలజీ ఎలా మారింది అంటే, దేర్ ఇస్ అ ట్రీట్మెంట్ టెక్నిక్ కాల్డ్ రేడియేషన్ లో స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అని. ఓహో. సో దీంట్లో ఏం చేస్తామంటే, ఎగ్జాక్ట్ గా మనము ఒక సిటీ స్కాన్ అండ్ ఎంఆర్ఐ తీసుకొని మనం క్లియర్గా ఒక ట్రీట్మెంట్ ప్లానింగ్ సిస్టమ్ అంటాం కంప్యూటర్లో,
దాంట్లో కరెక్ట్గా చెప్తాం. సో దిస్ ఈస్ ది టార్గెట్. ఈ టార్గెట్కి మనము హై డోస్ ఆఫ్ హై పవర్ ఎక్స్రేస్ని టార్గెట్ చేస్తాం అనమాట. అండ్ ఒక 1-2 days ప్లానింగ్ ఉంటుంది మాది. బట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే సర్జరీతో ఎంతైతే క్యూర్ రేట్ ఉంటుందో అదే క్యూర్ రేట్ మనము రేడియేషన్తో అచీవ్ చేయగలుగుతాం.